ఏమైంది పులి? ఎందుకంత సీరియస్ గా ఉన్నా? అంతే ఆడియన్స్ వాళ్ళే మూడు స్పాయిల్ చేస్తున్నారు. ఆడియన్సా? వాళ్ళేం చేశారు? ఎంత కొత్త కంటెంట్ ఇస్తున్నా లైక్లు చేయట్లేదు, షేర్లు చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. బాధ వచ్చేస్తుంది సునీతే. అయ్యో బాధపడకులే పులి, సబ్స్క్రైబ్ చేస్తారులే, చేస్తారు కదూ. అదే చేత్తో లైక్ కమెంట్ షేర్ కూడా చేస్తారులే పులి, చేస్తారు కదూ. ఓకే సునీతే, నువ్వు చెప్పా కదా. ఒరే మాయా, అంత పెద్ద ముగ్గేసేవేట్రా? ఎవరి కోసం? నోర్మి ఎదవా, నీలా అమ్మాయిలు ముగ్గులు దింపడానికి ముగ్గులు వేస్తారనుకున్నావు ఏంటి? మరి దేనికేసు? మన కట్టుబాట్లు, సంస్కృతి, సాంప్రదాయం ఇవన్నీ ఫాలో అయ్యే వ్యక్తిని రా నేను. అయితే అయితే ఏంటంటే రేపు భోగి. అంటే అంటేనా? ఇదిగో మాటల్లోనే పంతులు గారు ఇచ్చారు, మిగిలింది ఆయన చెప్తారు. ఏమిట్రా పిల్లకాయలు, మా వాళ్ళకి ఏంటి సమస్య? సమస్య కాదండి పంతులు గారు, భోగి అంటే ఎలా ఉంటుందో మనోడు తెలుసుకోవడానికి సరదా పడిపోతున్నాడు. ఒకసారి చెప్పండి. భోగి అంటే ఏమీ లేదురా. ఏం లేదా? సరే మా వెళ్ళిపోతుందా? చెప్పేది వినరా వెధవా. భోగి పండగ అంటే చాలా ఆస్పీషియస్ డేరా మనకి. ప్రతి ఇంట్లోంచి మిగిలినవి పాడైనవి ఉన్న పాత వస్తువులన్నీ తీసుకొచ్చి ఇంటి ముందు భోగి మంట వేస్తాం. మా ఇంట్లో పనికిరానోడు ఈడండి, ఈ నెహెచ్చం అంట్లో. నువ్వేదో పెద్ద పనికి వచ్చేటట్టు ముందు చెప్పింది వినండి. కంటిన్యూ. ఆ భోగి మంట వేయడం వల్ల లాభం ఏమిటంటే మనందరికి పట్టిన భోగి పీడ వదులుతుందన్నమాట. అంటే దిష్టి తీసినట్ట అండి? అలాంటిదే అనుకో. భోగి రోజు భోగి మంటలో కాచుకున్న వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల ఒంటికి సంవత్సరం పాటు పట్టిన మలినం అంతా వదులుతుంది. అంటే బ్యాడ్ ఆరా విల్ గో. అంటే మా ఇద్దరికి బేడారా ఉందంటారా? మీ ఇద్దరికి ఉండేదే అదిరా వెదవల్లారా. అబ్బో సరే అండి, ఇప్పుడు ఏం చేయమంటారు? ఏమి చేయడం ఏమిట్రా, ఊర్లో భోగి పండగ ఎలానో అరేంజ్ బానే చేశారు. మంచిగా చుట్టూరు ముగ్గు కూడా పెట్టారు. మరి ఇంకేమిటి? ఇంకేంటి? ఇంకేమిటేమిట్రా వెదవల్లారా, ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో పాడైనవి, విరిగినవి, మూలబడినవి పాత చెక్క వస్తువులన్నీ తీసుకొచ్చి భోగి మంటకు ఏర్పాటు చేయండి. పొద్దున్నే మంట వేద్దాం. అలాగేనండి, వెళ్తున్నాం. మాయా, అయితే ఒక్కొక్కరి ఇంట్లోకి వెళ్ళి అడుక్కుందాం పదా. అడుగుదాం పదా. ఏరా వీరసింహ, రేపటి నుంచి రోజులు మొదలవుతున్నాయిరా. ఇన్ని రోజులు నిన్ను జీడిపప్పు కిస్మిస్ పెట్టి పెంచింది రేపటి కోసమేరా. రే సమరసింహ, నీకు స్విమ్మింగ్ లో ఎక్సర్సైజులు చేపించింది ఈ సీజన్ కోసమేరా. నువ్వు కూడా సిద్ధమే కదా? రేపు పొద్దున్నే భోగి మంటలోంచి వేడి నీళ్ళు తీసుకొస్తాను. ఫ్రెష్ గా స్నానం చేసేద్దరు ఇద్దరుని. ఈ రోజుకి రెస్ట్ తీసుకోండి. ఏయ్! గుడి కమిటీ మెంబర్లకి గుడి కమిటీ మెంబర్లేరి కళ్యాణ్ కాకులు తప్పేట్రా, అది మేమే. గోలికాయల ఆటల కమిటీ మెంబర్ అంటే నమ్ముతాను గానీ మీరు గుడి కమిటీ మెంబర్లు ఎట్రా బాబు? అచ్చి బాబు మాయా, మీరు బుర్ర మెట్లకి ఇచ్చేస్తున్నారా? అవును రోజు తెగ వారటింగ్ చేస్తున్నాడు. ఎంతకీ మిమ్మల్ని గుడి కమిటీ మెంబర్ల కింద ఎవరు పెట్టారా? మీకు మీరే అనేసుకుంటున్నారా? ముందు నువ్వు నవ్వాపరా బాబు. ఎవడో చెప్పేదేంటి? గుడి పంతులు గారే చెప్పారు. పంతులు గారు మిమ్మల్ని కమిటీ మెంబర్లు చేస్తారా? మరి ఏమనుకుంటున్నావు మా టాలెంట్ అంటే? మరేరా, భోగి సంక్రాంతి కనుమలకి ఈవెంట్ మేనేజింగ్ మొత్తం అంతా మేమే. అబ్బే, అయినా మా దగ్గర ఒక అసిస్టెంట్ పోస్ట్ ఖాళీగా ఉంది. ఖాళీగా ఉన్నాడు, ఎవడన్నా జాయిన్ అవ్వచ్చు. ఒరే నేను ఖాళీరా, నేను ఖాళీయే. మరి 2 ఇంకిలి. ఇదిగో అది కాదు రేరు బాబు, ఇప్పుడు మనం ఏం చేయాలంటే అది రే బాబు, అది ప్లాన్. ఫస్ట్ మీ ఇంట్లోంచే మొదలెడదాం. వెళ్ళి మీ ఇంట్లో భోగికి ఫేవరబుల్ ఐటమ్స్ అన్ని తీసుకొచ్చే, అంటే పాత వస్తుంది రే. అలాగే ఏం తెచ్చారా? ఏంట్రా అన్ని పాతగా అడిగారు కదా మీరే. ఈ డాయర్ నేను ఇంకా వాడుతున్నాను, అయినా మీరు అడిగారని ఇచ్చాను. బాబు అవన్నీ మడిచి పండగ కదా. సరే సరే, ఈ అడు అమ్మోత్ దగ్గర ఏముండవు గానీ నెక్స్ట్ ఇంటికి వెళ్దాం.
రే పాలేరు వచ్చావా? మరింక లేట్ ఎందుకు, మొదలెట్టు. ఏం చేయాలో తెలుసు కదా. తెలుసండి, మీ తాతల కాలం నుంచి వస్తున్న టేకి మంచానికి తలతల్లాడేలా సైనింగ్ కట్టాలి కదండి. ఆ ఆ. మీరేం టెన్షన్ పడకండి, నేను సైనింగ్ ఎడితే రాబోయే 10 తరాల వరకు తలతల్లాడుతూనే ఉంటది ఇది. ఆ ఆ, నాకు అదే కావాలి. అంటే సుబ్బారావు గారు, ఏంట్రా ఎలా వచ్చారు? ఏం లేదు మాయ, సుడుతుందో లేదో చూద్దామని. ఆ ఆ, ఏం లేదండి, రేపు భోగి కదా, మీ ఇంట్లో పాత సామాన్లు ఏమన్నా చెక్క ఉంటే పట్టుకెళ్దామని వచ్చాం. పాతయ్యా ఏం లేవులేరా, వేరే ఇళ్ళల్లో అడగండి. ఆ, అలాగేనండి. ఒరే పాలేరు, పోనీ మీ ఇంట్లో ఏమన్నా ఉన్నాయా? మా ఇంట్లో పాతి ఎందుకుంటే అన్ని బ్రాండ్ న్యూయే. అబ్బో, గొప్పలకి ఏం తక్కువ లేదు ఏదో. చలండి వెళ్ళొద్దాం. నేను పుట్టాను, లోకం పుట్టింది, నేను ఏడ్చాను, లోకం ఏడ్చింది. ఎరసలు ఇలా వచ్చారు. అడా సత్యమూర్తి గారు, మ్యాటర్ ఏంటంటే రేపు భోగి సందర్భంగా పాత సామాన్ ఏమైనా ఉంటే తీసుకెళ్దాం వచ్చాం. పాతయా? అంటే నా పాత బాటలు ఉన్నాయి, తీసుకెళ్తారా? డబ్బులకి రే, ఊరికనే కాదులే. ఇదేంటి మాయ, భోగి మంట వస్తే బాటిల్ మందు అంటున్నాడు. అదే కదా, అలా డాబర్లేదు లేవండి. అయితే మా మామతో మాట్లాడుకుంటారా వెళ్ళి. అంటే ప్రెసిడెంట్ గారు, ప్రెసిడెంట్ గారు. ఆ ఏంట్రా ఎలా వచ్చారు? ఏం లేదండి పేషెంట్ గారు, రేపు భోగి మంట వేస్తున్నాం, పాత ఏమన్నా ఉంటే ఇవ్వాలంట, మిమ్మల్ని వేద్దామని. ఆ అదే అండి, మీరు ఇచ్చే పాత సామాన్లు ఏమన్నా వేద్దామని వచ్చాం. పాత సామాన్లా? ఆ ఉన్నాయిరా, ఉన్నాయి, చాలా ఉన్నాయి. అయ్య బాబు మాయ, చాలా ఉన్నాయంట. ప్రెసిడెంట్ గారు అంతా మంచిరా. ప్రెసిడెంట్ గారు తీసుకొచ్చండి. ఆ, ఆ, ఆయ్. ఆ, ఆ. అదిగోండ్రా అబ్బాయి నా తరపున. ప్రెసిడెంట్ గారు అదేంటండి, దీంతో సెలవంటే ఏదో ఇంక భోగమంటే అర్థం. బకెట్ కాదు కదా, కనీసం స్పూన్ నీళ్ళు కూడా వేడకు వీటితో. ఆ, చాలా మంచి పేరుండ్రా. దీని బదులు డైరీ బస్ కదరా, కొద్దిసేపన్న కాలుద్ది. చేయమ్మా. ఆయ్. ఏం లేదండి, వెళ్ళొద్దాం. కబురు ఉంటానండి, బాయ్. రే పులి, మీ నాన్న ఏ ఇప్పుడు ఆయన గురించి ఎందుకు? ఎదవా, అది కాదు. మీ నాన్న దగ్గర ఉంటాయేమోగా పాత సామాన్లు. అప్పుడెప్పుడు ఉంటాయన్నారా? మరోసారి వెళ్ళొచ్చేద్దాం పదా. యారా అదేనా మన దీపావళి చెప్పా కదా, పార్సల్ ఏమో ఉన్నాయని, అయితే భోగిమంట వేద్దాం రేపు. అసలు ఊరు మొత్తానికి కలిపి ఒకటే భోగిమంట, చాలా పెద్ద ప్లాన్ చేస్తున్నాం మేము. ఏంటి అప్పుడియా? అవి అప్పుడే కాల్చాం కదరా, నేను మీ అమ్మని. రేపు చక్కెర కాల్సిన ఏంటన్నా? నీకు అప్పుడే చెప్పాను కదరా, ఏదైనా కాల్చేదే కదా అని. నేను మీ అమ్మ హ్యాపీగా కాల్ చేసుకున్నాం. అదరించాలే మా ఏంట్రా, ఒక పుల్ల పుట్టలేదు, ఒక చెక్క ముక్క సిక్కలేదు. నువ్వు ఆగరా. పంతులు గారు, ఏమిట్రా, ఎంతవరకు వచ్చినాయి ప్రిపరేషన్లు? మాకు పెండం పెట్టేదాకా వచ్చిందండి, ఒక పుల్ల కూడా దొరకలేదు. ఊళ్ళో అందరూ పేరుకే పెదరాయిళ్ళు, అందరూ పీనా చదవలే. మరి ఇప్పుడు ఏం చేస్తారా? అదేనండి పంతులు గారు, మాకు ఐడియా వచ్చింది, మీరు ఎవరికి చెప్పకండి. అదేంటంటే పొలాల్లోని తోటల్లోని మొత్తం చెక్కలన్నీ కొట్టుకొని రాత్రి కల్లా తీసుకొచ్చేసి పొద్దున్న కల్లా అరేంజ్ చేద్దాం, ఏమంటారు? అయ్యయ్యో, అలా చేయకూడదురా. అప్పుడు అది చలిమంట అవుతుంది కానీ భోగి మంట ఎందుకు అవుతుంది? అందరూ వాళ్ళ ఇళ్లలో మూలపాడేసిన సామాన్లు చెక్క ముక్కలు ఇవ్వాలి. అప్పుడే వాళ్ళకి, మీకు, మన ఊరు మొత్తానికి పీడ పోయి శుభం జరుగుతుంది. అంతేరా, ఇంక నేను వెళ్ళొస్తా. అసలే నాకు పడుకునే టైం అయింది. బాయ్ బాయ్, స్వీట్ డ్రీమ్స్. అరే మాయ, మరి ఏం చేద్దాం? ఏం ఆలోచిస్తున్నావు చెప్పరా? మయ్యా చెప్పరా, ఏట్రా? ఐడియా, ఇప్పుడు టైం 9:30 అయింది. ఇంకో అరగంట ఊర్లో అందరూ పడుకుని పోతారు, అప్పుడు మన టైం స్టార్ట్ అయింది. ఏరా, అప్పటి వరకు మన వాచ్ లేకపోతే ఏంటి? చెప్పేదేంట్రా? వీళ్ళందరూ పడుకున్న తర్వాత మనం మళ్ళా ప్రతి ఒక్కరింటికి వెళ్దాం, కానీ ఈసారి అడగకుండా తీసుకొద్దాం. మరి వాళ్ళకి తెలిసిపోతే? ఇంట్లో బేట్లెడిపోయిన బల్లో, మూలాడేసిన మంచాలు, చెదలు పట్టిన చెక్కలు, కాలు ఇరిగిపోయిన కుర్చీలు, ఇవన్నీ ఎక్కడ పెడతారా? ఇంకేడతారు మయ్య, ఆరు బయట ఎడతారు. ఎగ్జాక్ట్లీ, మనం అయ్యే దొప్పుకొచ్చేస్తాం, సారీ ఎత్తుకొచ్చేస్తాం. తప్పేమోరా. కరెక్టే పద. ఏయ్, నువ్వు పోరా బయటికి.
అయిపోయింది మాయా, వెళ్ళి పడుకుని పోదాం మాయా. ఏయ్ పడుకోవడం ఏంటా, ఇట్లా కాపలాడ ఉంటాడు. ఆల్రెడీ దొబ్బుకొచ్చినట్లు కాపలేందుకురా. ఒరే ఏరు బాబు, లాస్ట్ సరి తప్పుకు నువ్వు. టైం చూడు 3 అయింది, ఇంకో గంటకు మంటే హేలి. నిద్ర లేదు గిద్దరు లేదు, ఎక్కడ కూర్చోండి. అందరికి హ్యాపీ భోగి అర్రా. బాగా జరిగింది ఈ సంవత్సరం మంట. అందరూ వెళ్ళి ఆ నీళ్ళతో స్నానం చేయండి. ఏమైంది? అది మీ కుర్చీ లేదండి. కుర్చీ ఏమైంది? ఏండి మీ మంచం కనబట్లేదండి. ఒరే అల్లు, అదేంట్రా మూలాడేసిన మంచం అన్నావు? ఏమో మాయా, పెరట్లో ఉన్నాయి అటుకొస్తాం. మరి కుర్చీ పరిస్థితి అదెందుకు తెచ్చావు? అంటే అది చీకట్లో బయట ఇట్టారా, పేరెంట్ గారు కూర్చో అనుకోలేదు. ఏదోటని అటుకొస్తాను. మీరు నోరు మూసుకొని ఉండండి. ఎవరికి మన మీద అనుమానం రాలేదు. ఓవర్ యాక్టింగ్ చేసి దొరకండి. అలాగే అలాగే. మా కిటికీలు తలుపులు కూడా కనబడలేదు, గాలికి ఎగిరిపోయాయి అనుకుని సైలెంట్ కొన్నాం. ఏమైంది? ఎవరు చేశారు ఇది? ఊరుకోండి ప్రెసిడెంట్ గారు, ఏదైతే ఏమిటి, పండగ మంచిగా జరిగింది. కొత్తలు కొనుక్కోండిలే. అంటే అది పంతులు గారు. అంతే లేదు గింతే లేదండి. దండం పెట్టుకోండి. సంక్రాంతి వచ్చింది, తరదాలు తెచ్చా. శేఖరం, రాత్రి మాత్రం భలే దొంగతనం చేయాలి ప్రతి ఇంట్లోకి వెళ్ళి. అదే అల్లు, ఇడెప్పుడు చూసారు అర్థం కాదు. ఆ మంచం భలే తీసుకొచ్చారా పులే. మర్చిపోయిన మాయ కుర్చీ మాత్రం భలే అట్టుకొచ్చారు ముగ్గురని. ఇంకా తలుపులు కిటికీలంట. హ్యాట్స్ ఆఫ్. నేను వెళ్దా, నాకు నిద్ర వస్తుంది. మాయా దొరికేసాం మాయా. అంతే అల్లు, సరెండర్ అయిపోవడమే. అయ్య బాబాయ్, ఎక్కడ పడితే అక్కడికి పోతే బాబు. ఏమైంది? మన వీరసింహ సమరసింహ ఇద్దరు కనపట్లేదండి. వాళ్ళు లేరు, వాళ్ళని దాసి చెక్క పెట్టలేదు. ఏంటి ప్రెసిడెంట్ గారు, కోడి పుంజులే కదండి ఉదయండి? అవి కోడి పుంజులు కాదు, నా ప్రాణాలు. అయ్య బాబాయ్ అవునా? అవి నా పరువు ప్రతిష్టలు. ఏం చేస్తారో ఎలా చేస్తారో తెలీదు. ఆ రెండట్లని మీరు ఊర్లోకి తీసుకొస్తేనే మీ ముగ్గురు ఊర్లో ఉంటారు, లేదంటే ఊర్లోంచి శాశ్వత బహిష్కరణ. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి బాబా. కాళ్ళతో మీకు డింకులు ఇస్తాను.